అందరికీ నమస్కారం. నేను మీ సాయినాథ్. ఈరోజు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకి ముఖ్యంగా ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు, అన్న మాకు 10 ఎకరాలు రైతు బంధు వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే రెండోది వచ్చేసి ఎలక్షన్ల కోడ్కి సంబంధించి ఇదేమన్నా రైతు బంధుకి చిక్కుముడిగా ఉంటుందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి రైతు బంధు ఎప్పుడు రాబోతుంది, ఇప్పటివరకు ఎంత వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అనేవి ఈ షార్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మీకు రైతు బంధు వస్తుందా రావట్లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేసి చెప్పండి. వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా రైతు బంధుకి సంబంధించిన సమాచారం మీకేమైనా తెలిసి ఉంటే అది కూడా ఇవ్వండి. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నిన్న మార్చి 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల 15 గుంటల వరకు రైతు బంధు పడ్డది అనే సమాచారం మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇచ్చారు. కాబట్టి 4 ఎకరాల 15 గుంటల వరకు రైతు బంధు వచ్చింది. ఈరోజు 27 మార్చి 4 ఎకరాల 20 గుంటలు, 25, 30 గుంటల వరకు నగదు జమ కావడానికి ఆస్కారం ఉంది. మీరు మీ ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఎలక్షన్ కోడ్ రైతు బంధుకి ఏమైనా సంబంధం ఉంది అంటే మాత్రం లేదు. సో చాలా రోజుల నుంచి మార్చి 18 నుండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు 3 ఎకరాల నుండి 5 ఎకరాల మధ్యలో పడుతూనే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు 4 ఎకరాల నుండి 5 ఎకరాల కేటగిరీలో రైతు బంధు నడుస్తున్నది. సో నిన్న 4 ఎకరాల 15 గుంటలు, 4 ఎకరాల 20 గుంటల వరకు రైతు బంధు పడ్డది. ఈరోజు 4 ఎకరాల 30 గుంటల వరకు రైతు బంధు పడవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ 4 ఎకరాలకు సంబంధించి ఎక్కువ ఉన్నా లేదంటే 4 ఎకరాల 5 ఎకరాల మధ్యలో ఉంటే షేర్ చేయండి. ఈరోజు వాళ్ళకి డబ్బులు వస్తాయి. మరి ఈ 10 ఎకరాల ఉన్న వారికి ఎప్పుడు వస్తాయి అన్న అంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, తాజాగా మిగిలిన వారికి కూడా రైతు బంధు త్వరలోనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది లోక్సభ ఎన్నికల తర్వాతే ఉంటుంది. కాబట్టి మీరు ఆందోళన చెందొద్దు. రైతు బంధుకి సంబంధించి ఈరోజు అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించిన 10,000 రూపాయలకు సంబంధించి కూడా ఈరోజు ఒక ప్రకటన అయితే ఇచ్చారు. సో అది ఈసీ కారణంగా అంటే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంగా ఖచ్చితంగా అది మనకి ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో మరొక వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.